నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఈరోజు ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ కట్స్కి సంబంధించి ఏదో ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేసిందని ఒక చిన్న మాట కాదు. సో బేసిక్గా ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అనేవి గత కొన్నాళ్ళుగా జరుగుతున్నటువంటి కట్స్ అన్నీ కూడా మన సేవింగ్స్ మీద ఎంతలాగా ఇంపాక్ట్ చూపిస్తాయి, అదేవిధంగా స్టాక్ మార్కెట్ మీద ఎటువంటి ఇంపాక్ట్ని చూపిస్తాయి, వీటన్నిటి గురించి మాట్లాడదాం. కొంచెం డీటెయిల్డ్ అనాలసిస్. సో బేసిక్గా ఈ ఆర్బీఐ మానిటరీ పాలసీ ఇంట్రెస్ట్ రేట్ కట్ అనేది మన ఇండియన్ ఎకానమీ మీద ఎలా వర్క్ చేయబోతోంది, ఏ సెక్టార్స్ బలపడే అవకాశాలు ఉన్నాయి, అండ్ అదేవిధంగా మన సేవింగ్స్ని ఎట్లా ఇంప్రూవ్ చేస్తాయి, మన హోమ్ లోన్స్ అండ్ వెహికల్ లోన్స్ ఎంతమంది తగ్గే అవకాశాలు ఉన్నాయి, వీటన్నిటి గురించి మాట్లాడదాం. అండ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ తోటి మనం తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తల గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఈ రోజు ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ మనకి 10 గంటలకు అప్డేట్ అయింది. మనకి ఇంకొక 25 బేసిస్ పాయింట్స్ అయితే ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అయితే ఇచ్చారు. దాదాపుగా మనకి టోటల్గా 125 బేసిస్ పాయింట్స్ అంటే 1.25% ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అయితే మనకి ఈ 2025లో జరిగింది. ఇది 4th ఇంట్రెస్ట్ రేట్ కట్ అని చెప్పొచ్చు. సో దాంతోపాటుగా ఆ పాలసీ స్టాండ్స్ అనేవి న్యూట్రల్గా మెయింటైన్ చేస్తున్నారు. న్యూట్రల్ అని అంటే రానున్న రోజుల్లో ఇంట్రెస్ట్ రేట్ కట్స్ యొక్క డెసిషన్ అనేది మేము ఫ్లెక్సిబుల్గా పెట్టుకుంటాము, కట్ చేయొచ్చు, లేకపోతే మేము దాన్ని హోల్డ్ కూడా చేయొచ్చు. సో దీన్ని న్యూట్రల్ స్టాండ్స్ అని అంటారు. సో ఎటువంటి డెసిషన్ తీసుకుంటాము క్లారిటీ లేదు అన్న కండిషన్లో వస్తున్న డేటాస్ని గమనించుకుంటూ దానికి అనుకూలంగా తీసుకునేటువంటి నిర్ణయాలని న్యూట్రల్ స్టాన్స్లో మెయింటైన్ చేసుకుంటూ తీసుకుంటారు. సో దాంతోపాటుగా ఆ స్ట్రాంగ్ జీడిపి గ్రోత్ మూమెంటం అయితే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తోంది. దాంతోపాటుగా ఆర్బీఐ ఇప్పుడున్నటువంటి పీరియడ్ని రేర్ గోల్డిలాక్స్ పీరియడ్ అని చెప్పేసి పిలుస్తోంది. సో రేర్ గోల్డిలాక్స్ పీరియడ్ అని అంటే మనకి జీడిపి స్టేబుల్గా గ్రో అవుతూ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంటూ ఉండే ఒక పీరియడ్ని, అంటే ఒక స్టేబుల్ మూమెంటం ఏదైతే మెయింటైన్ అవుతుందో దాన్ని గోల్డిలాక్స్ పీరియడ్స్ అని చెప్పేసి అని అంటారు. సో అట్లా కాకుండా ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతూ జీడిపి కూడా బాగా పెరిగితే అదొక రకమైన థ్రెట్ మార్కెట్కి. అలా కాకుండా జీడిపి తక్కువగా ఉంటూ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా పెరిగినా అది థ్రెట్టే, లేదా ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉండి జీడిపి తక్కువగా ఉన్నా అది థ్రెట్టే. అలా కాకుండా ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉంటూ జీడిపి పెరుగుతూ, సో ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉంది అని అంటే మనకి కట్స్ ఇచ్చుకుంటూ ఎకానమీని ఎక్స్పాండ్ చేయడానికి పాపబిలిటీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. జీడిపి కూడా దానికి అనుకూలంగా రియాక్ట్ అవుతుంది. సో ఇది గోల్డిలాక్స్ పీరియడ్ అంటారు. అంటే ఒక స్టేబుల్ గ్రోత్ అనేది ఇండియన్ మార్కెట్స్లో కనపడుతోంది అని చెప్పేసి మనకు ఆర్బీఐ దగ్గర నుంచి మాటలు కూడా వినపడుతున్నాయి. అండ్ దాంతోపాటుగా మన FY26 జీడిపిని ఫోర్కాస్ట్ని అయితే ఇంక్రీజ్ చేశారు. 6.8 అనుకుంటా గతంలో వాళ్ళకు ఉన్నటువంటి ఫోర్కాస్ట్, దాన్ని దాదాపుగా 7.3%కి పెంచారు. ఇది ఒక మంచి పాజిటివ్ ఎలిమెంట్. మొన్న వచ్చినటువంటి జీడిపి నెంబర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండటము ఆర్బీఐ ఫోర్కాస్ట్ని చేంజ్ చేయడానికి అయితే ఉపయోగపడింది. ఇన్ఫ్లేషన్ ఆ ప్రొజెక్షన్ అయితే డౌన్వర్డ్కి రివైజ్ చేశారు, 4%కి రివైజ్ చేయడం అయితే గమనించాము. సో మన ఇండియన్ ఎకానమీ మాత్రం కాన్స్టెంట్గా ఒక మంచి మూమెంటంలో అప్ సైడ్ మూవ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళ ఓవరాల్ డిస్కషన్ అయితే కనపడుతుంది. అండ్ దాంతోపాటుగా లిక్విడిటీ మెజర్స్ కూడా తీసుకుంటామని చెప్తున్నారు. ఓపెన్ మార్కెట్ పర్చేజెస్ అయితే ప్లాన్ చేస్తున్నామని చెప్తున్నారు. ఓపెన్ మార్కెట్ పర్చేజెస్ అంటే డెడ్ ఫండ్స్ అని ఆల్రెడీ మార్కెట్లో ఉంటాయి కదా, బాండ్స్ అని అంటాం కదా, ఆ బాండ్స్ని వాళ్ళు బైబ్యాక్ చేస్తారు. దీని ద్వారా ఏమవుతుందంటే మార్కెట్లో మరి కొంత లిక్విడిటీ కూడా ఇన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ స్వాప్ ఆపరేషన్స్ కూడా చేస్తామంటున్నారు. సో దీని ద్వారా మనకు మార్కెట్లో మరి కొంత లిక్విడిటీని పెంచి ఎకానమీని బూస్ట్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది అనేది మనకు అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి హోమ్ లోన్స్ మీద అండ్ ఆటో లోన్స్ మీద వీటన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున ఇంపాక్ట్ కనపడబోతోంది. దాంతోపాటుగా బిజినెస్ లోన్లు తీసుకునే వాళ్ళకి కూడా పెద్ద ఎత్తున ఇంపాక్ట్ కనపడే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని మనం ఒకసారి లైవ్లో ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుందన్నది ఒకసారి చూద్దాము. ఉదాహరణకు ఒక 50 లక్షల లోన్ తీసుకున్న వ్యక్తి 9%కి తీసుకున్నాడు అని అనుకుందాం. సో 20 సంవత్సరాలు టెన్యూర్ పెట్టుకున్నట్లయితే వాళ్ళకి 44,986 అంటే దాదాపు 45,000 రూపాయల వరకు కూడా ఈఎంఐ వస్తుంది. సో 20 ఇయర్ టెన్యూర్లో ఆయన 1,07,00,000 రూపాయల వరకు కూడా ఓవరాల్గా రీపే చేయడం అనేది జరుగుతుంది. సో రీసెంట్గా 125 బిప్స్ మనకి కట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి తగ్గిన దాంతో కంపేర్ చేస్తే 7.75%కి వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ రివిజన్ జరిగింది అని అనుకుంటే 45,000 నుంచి 41,000కి ఆయన ఈఎంఐ అనేది తగ్గుతుంది. సో గతంలో 1,07,00,000 రూపాయలు కట్టేటువంటి వ్యక్తి ఇప్పుడు 98.5 లక్షలు మాత్రమే పే చేస్తున్నాడు. అంటే హియర్ అండ్ దేర్ ఒక 9 లక్షల రూపాయల వరకు కూడా ఇక్కడ క్లియర్ కట్ సేవింగ్స్ అనేవి కనపడుతున్నాయి. సో బేసిక్ ఇక్కడ ఏం చేస్తారు, ఇంట్రెస్ట్ రేట్ కట్ తగ్గింది కదా కాబట్టి నేను హోమ్ లోన్ టెన్యూర్ని రివైజ్ చేసుకుంటామని అనుకుంటారు. ఇక్కడే అందరూ చేసే తప్పు. సో హోమ్ లోన్ టెన్యూర్ని రివైజ్ చేయడం కంటే ఇక్కడ మీరు సేవ్ చేస్తుంది ఇంట్రెస్ట్ రేట్ రివిజన్ వల్ల 7 లక్షలు 9 లక్షల రూపాయలు అయినట్లయితే దాన్నే మనము ఈ 4,000 రూపాయలని ఎస్ఐపిలో పెట్టుకొని 15% రిటర్న్ వస్తుందని అనుకున్న 20 ఇయర్స్ మనం కంటిన్యూ చేస్తే 53 lakhs అదే 20 ఇయర్స్లో అక్యుములేట్ చేయగలుగుతాం. ఇక్కడ మీరు చూసినప్పుడు ఇంట్రెస్ట్ రేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు 9 lakhs ఎంతో సేవ్ చేస్తున్నారు అంతే. ఏది మనము ఇంట్రెస్ట్ రేట్ కట్స్ తీసుకోవడం వల్ల.
సో ఆ 4,000 రూపీస్ని రివైజ్ చేసి మనం ఆ 4,000 రూపీస్ని మనం ఎస్ఐపిలోకి రివైజ్ చేసి పెట్టుకోవడం ద్వారా 53 లక్షల రూపాయల వరకు కూడా మనకి వెల్త్ క్రియేట్ అవుతుంది. అంటే ఒక కార్పస్ కూడా మనం బిల్డ్ చేయగలుగుతున్నాం. కాబట్టి మనం ఏదో టెన్యూర్ని తగ్గించుకోవడం కంటే కూడా ఇది ఇంకా మీకు బెటర్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశాలను అయితే మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో సాధ్యమైనంత వరకు టెన్యూర్ని తగ్గించుకునే ప్రయత్నం చేయకండి. టెన్యూర్ తగ్గించుకోవడం కంటే కూడా మీరు ఎగ్జిస్టింగ్ ఎస్ఐపిని కంటిన్యూ చేస్తే మీకు బెటర్ అడ్వాంటేజ్ దొరుకుతుంది. సరే, ఓకే, ఇప్పుడు మీరు చెప్పే లెక్కల ప్రకారం నేను టెన్యూర్ తగ్గించుకోకుండా సేమ్ కంటిన్యూ చేయడం వల్ల నాకు 53 లక్షలు మిగులుతున్నాయి అంటున్నారు కదా, నేను 45,000 ఎస్ఐపి కడతాను, నేను టెన్యూర్ తగ్గించుకుంటాను అని అనుకుంటున్నాను అన్నారు అనుకోండి. ఈ కేసులో మీరు ఎంత సేవ్ చేయగలుగుతారో చూద్దాం. ఇందాక 98 లక్షలు కదండి మనం చూసింది. సో అప్రాక్సిమేట్గా మనం 16 ఇయర్స్ కనుక మనం టెన్యూర్ తగ్గించుకుంటే 20 ఇయర్స్ కాదు, నేను 16 ఇయర్స్లో క్లియర్ చేస్తాను, నాకు 4 ఏళ్ళు కలిసి వస్తాయి అని మీరు అనుకుంటారు కదా. 4 ఇయర్స్ని ఎర్లీగా క్లియర్ చేస్తానని. ఈ 4 ఇయర్స్ మీరు ఎర్లీగా క్లియర్ చేస్తున్నందుకు గాను ఇందాక 98 లక్షలు కదా మీరు కట్టేది, ఇప్పుడు 87 లక్షలు మీరు కడుతున్నారు. అంటే దాదాపుగా మీరు 11 లక్షలు ఇక్కడ సేవ్ చేస్తారు టెన్యూర్ 4 ఇయర్స్ తగ్గించుకుంటే. అక్కడ టెన్యూర్ తగ్గించుకోకుండా కనుక మీరు ఇలానే కనుక ఎస్ఐపిని కంటిన్యూ చేస్తారు, అక్కడ 41 కట్టుకుంటూ ఆ బ్యాలెన్స్ 4,000 కనుక ఇక్కడ కట్టగలిగితే దాదాపుగా మీకు 53 లక్షల కార్పస్. ఏది ఎక్కువ? అక్కడ మీకు టెన్యూర్ తగ్గించుకోవడం వల్ల సేవ్ చేసే 11 లక్షలు ఎక్కువ, లేకపోతే దాన్ని ఎస్ఐపి చేయడం వల్ల వచ్చేటువంటి 53 లక్షలు ఎక్కువ? సో ఈ విషయాన్ని మీరు డిసైడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఎస్ఐపి చేద్దామని డిసైడ్ అయ్యాను కదా, మరి మార్కెట్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతాయి ఇప్పుడు వస్తున్నటువంటి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ వల్ల అనేది ఒకసారి చూద్దాం. సో ఒకసారి ఇంట్రెస్ట్ రేట్ హిస్టరీని కనుక మనం గమనించినట్లయితే 6.5% మనకి కోవిడ్ తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ బాగా తగ్గాయి. అక్కడి నుంచి స్లోగా పెంచుకుంటూ ఇంట్రెస్ట్ రేట్ 6.5% వరకు ఆర్బీఐ తీసుకెళ్ళింది. బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ దీని మీద ఎక్స్ట్రా ఉంటే మనం ఆర్బీఐ రేట్ కట్ చెప్తున్నాం. ఆర్బీఐ ఏమో 6.5కి తీసుకెళ్ళింది. ఎప్పటి వరకు? దాదాపు 2025 జనవరి 31 వరకు. అక్కడి నుంచి ఇంట్రెస్ట్ రేట్ కట్లు తెచ్చుకుంటూ ఇవాళకి అది 5.25%కి రెపో రేట్గా చేంజ్ అయింది. సో ఇక్కడ మనకు ఒక డౌన్వర్డ్ ట్రెజెక్టరీ అనేది ఇంట్రెస్ట్ రేట్స్లో కనపడుతోంది. సో ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లో ఉంటుంది అండ్ ఆర్బీఐ ఫోర్కాస్ట్ కూడా 4%లోనే ఉంది. కాబట్టి మనం ఇంకా ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అనేది హియర్ అండ్ దేర్ మనం న్యూట్రల్గా, అంటే వాళ్ళు న్యూట్రల్ స్టాన్స్ తీసుకున్నారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ 2026లో కూడా ఒక 50 బేసిస్ పాయింట్స్ ఇంట్రెస్ట్ రేట్ కట్ వరకు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మీకు మరింత సేవింగ్స్ పెరిగి ఇంకా ఎస్ఐపిని టాప్అప్ చేసుకునే ప్రాబబిలిటీ కూడా దొరికే అవకాశాలు ఉన్నాయి. ఎంతవరకు కట్ చేయొచ్చు? మనకి 2020 నుంచి 2022 వరకు 4% దగ్గరే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఆర్బీఐ మెయింటైన్ చేసింది. సో ఇప్పుడేం జరుగుతుంది? ఇక్కడ మనకి 5.25 దగ్గర ఉంది. అంటే మరొక 125 బిప్స్ వరకు కూడా, అంటే ఇప్పుడు కట్ చేసిన దాంతో కంపేర్ చేస్తే ఎగ్జాక్ట్గా ఇంకొక 125 బిప్స్ ఎక్స్ట్రా కూడా కట్ చేయడానికి ప్రాబబిలిటీ ఉంది. ఏ కేసులో? ఇన్ఫ్లేషన్ ఇంకా ఇలానే కంట్రోల్లో ఉన్నట్లయితే. ఇంట్రెస్ట్ రేట్ కంట్రోల్లో ఉంది అని అంటే ఇంకా డౌన్వర్డ్ ట్రాజెక్టరీలో మనకి ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకా కట్ డౌన్ అవుతూ సేవింగ్స్ పెరిగే అవకాశం ఉంది. సో ఈ సేవింగ్స్ అన్ని పెరిగినప్పుడు ఏం చేస్తాం మనము? అయితే వెళ్ళి మార్కెట్లో ఎక్స్పెన్సెస్ పెడతాం, ఖర్చు పెడతాం. అటు రెస్టారెంట్స్లోనో, లేదా డబ్బులు మిగిలే కాబట్టి ఒక కారు కొనుక్కోవడంలోనో, లేకపోతే డబ్బులు మిగిలే కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవడంలోనో, లేదా డబ్బులు మిగులుతున్నాయి కాబట్టి ఇంకేదైనా కొత్త ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్స్ చేయడంలోనో, లేదా ఇప్పుడు డబ్బులు అంటే ఇంట్రెస్ట్ రేట్ ఆల్రెడీ తక్కువ ఉంది కాబట్టి ఫ్రెష్ హోమ్ బయ్యింగ్ చేయడంలోనో, అదేవిధంగా ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి బిజినెస్లు చేసేవాళ్ళు వాళ్ళ యొక్క ఎక్స్పాన్షన్ చేయటంలోనో, ఆల్రెడీ బిజినెస్ లోన్స్ ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గటం వల్ల వాళ్ళ ప్రాఫిట్స్ పెరగటంలోనూ ఇట్లా అడ్వాంటేజెస్ అనేవి మార్కెట్లో జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ మాట్లాడుకున్న వాటిల్లోనే మనం రకరకాల సెక్టార్స్ గురించి మాట్లాడుకున్నాం. ఏంటవి? అటు ఎఫ్ఎంసీజీ, కన్జంప్షన్ అంటే అందులో ఆటో వస్తుంది, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ వస్తాయి, ప్రాపర్టీ పర్చేస్ అంటే రియల్ ఎస్టేట్ వస్తుంది, బిజినెస్ ఎక్స్పాన్షన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఎక్స్పాండ్ అవుతుంది, ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి బిజినెస్లకి వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి కాబట్టి వాళ్ళ ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది. సో బేసిక్ ఇక్కడ చూస్తే అటు స్టాక్ మార్కెట్లో కూడా ప్రాఫిటబిలిటీ పెరిగే విధంగా, దాంతోపాటుగా ఖర్చు కూడా జనాలు పెడతారు కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ని కూడా పెంచే విధంగా అటు ఓవరాల్గా స్టాక్ మార్కెట్లో మనకి పాజిటివ్ ఆస్పెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇంట్రెస్ట్ రేట్ కట్ అనేది అనౌన్స్ చేసిన వెంటనే మనకి ఈరోజు ఇండియన్ స్టాక్ మార్కెట్ కొద్దిగా పాజిటివ్గా రియాక్ట్ అయింది. మన ఇండియన్ స్టాక్ మార్కెట్ పాజిటివ్ రియాక్షన్లో దాదాపుగా ఈరోజు బ్యాంకింగ్ సెగ్మెంట్ అనేది మంచి పాజిటివ్ యాక్టివిటీ తీసుకుంది, కన్జంప్షన్ మంచి పాజిటివ్ యాక్టివిటీ తీసుకుంది. ఎప్పుడైతే డౌన్వర్డ్ ట్రాజెక్టరీ కన్ఫర్మ్ అయిందో ఆటో సెగ్మెంట్ వన్ సింగిల్ డైరెక్షన్లో ర్యాలీ అవుతుంది. సో మన ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ పెట్టాలో మీకు ఇప్పటికే క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ కట్స్ వల్ల ఏ సెక్టార్స్ అడ్వాంటేజ్ ఎక్కువగా తీసుకుంటాయో అటువంటి సెక్టార్స్లో కనుక మన ఇన్వెస్ట్మెంట్లు పెట్టినట్లయితే నెక్స్ట్ ఇండియాలో గ్రోత్ స్టోరీ ఎందులో అయితే ఉంటాయో అందులో మనం రిటర్న్స్ తీసుకోవడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. గతంలో ఏవైతే రిటర్న్స్ ఇచ్చాయో అటువంటి ఫండ్స్ని సెలెక్ట్ చేయకూడదు. భవిష్యత్తులో ఏవైతే సెక్టార్స్ కానీ ఫండ్స్ రిటర్న్స్ ఇస్తాయో వాటిని మాత్రమే మనం సెలెక్ట్ చేయాలి. సో బేసిక్గా ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఈ యొక్క ట్రెజెక్టరీ అంటే డౌన్వర్డ్ ట్రెజెక్టరీ అనేది కంటిన్యూ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. ఇది ఒకటే కాకుండా
కాకుండా ఫెడ్ కూడా ఇంట్రెస్ట్ రేట్ కట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. సో నిన్న వచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ డేటా చాలా వీక్గా ఉంది యూఎస్లో. అది మనం ఎకనామిక్ యాక్టివిటీలో చూస్తే నెగిటివ్ న్యూస్ అని చెప్పాలి. కానీ అదే స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్ న్యూస్. ఎందుకు? అప్పుడే అక్కడ యూఎస్ ఫెడ్ కూడా ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తుంది. యూఎస్ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తే డైరెక్ట్గా బెనిఫిట్ అయ్యేది ఐటీ సెక్టార్. ఇప్పుడు పెరుగుతున్నటువంటి డాలర్ రేట్ ఐటీ సెక్టార్కి, ఫార్మా సెక్టార్కి ఫేవరబుల్గా ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటున్నప్పుడు మనకి ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఐటీ సెక్టార్ కూడా మనకి ర్యాలీలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది, అదేంటి మరి రూపీ ఏమో డిప్రిషియేట్ అవుతుంది కదా, దీనివల్ల మనం బాగా నష్టపోతాం కదా, మరి రూపీ డిప్రిషియేషన్ ఇండియన్ ఎకానమీకి వీక్ కదా అని. యూజువల్గా రూపీ డిప్రిసియేషన్ వల్ల జరిగే యాక్టివిటీ ఏంటి? మనకి ఇన్ఫ్లేషన్ అనేది బాగా పెరగాలి, కొనుగోలు శక్తి అనేది ప్రజలకు తగ్గిపోద్ది. ఎందుకు? ఇంపోర్ట్ కాస్ట్ అనేది బాగా పెరిగిపోద్ది. కానీ ఇక్కడ మనకి ఇన్ఫ్లేషన్ పెరగాల్సింది పోయి ఇన్ఫ్లేషన్ తగ్గుతోంది. దానికి గల కారణం ఏంటి? గ్లోబల్ ఇంపాక్ట్ కంటే మన ఇండియా మీద లోకల్ ఎకానమీ ఎక్కువగా పవర్ఫుల్గా పనిచేస్తోంది. సో బేసిక్ ఇక్కడ మనము బయట నుంచి ఎక్స్పోర్ట్స్ కంటే కూడా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రాంగ్ అవటం వల్ల వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా అండ్ వీఆర్ కన్జ్యూమింగ్ ఇన్ ఇండియా. సో ఇంపోర్ట్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వకుండా సెల్ఫ్ కన్జంప్షన్ వల్ల మనకి ఇన్ఫ్లేషన్ అనేది ఇంపాక్ట్ తక్కువగా ఉంది. సో ఇప్పుడు అసలు మనకి రూపీ డిప్రిసియేషన్ గల కారణం ఏంటి? డాలర్ అప్రిషియేట్ అవ్వటం కాదు. అందరూ అనుకుంటారు డాలర్ బలపడుతుందని. కాదు, ఇక్కడ మనకి డాలర్లో ఎటువంటి అప్రిసియేషన్ కనిపించట్లేదు. ఇక్కడ కేవలం రూపీ డిప్రిషియేట్ అవుతుంది. దానికి గల కారణం మనకి రీసెంట్గా ఉన్నటువంటి యూఎస్ ఇండియా ట్రేడ్ డీల్స్ అనేవి ఫైనలైజ్ కాకపోవడం వల్ల మన ఎక్స్పోర్ట్స్ టు ద యూఎస్ దాదాపు 28% డ్రాప్ అయ్యాయి. ఇది మేజర్ ఇంపాక్ట్. ఎప్పుడైనా కానీ మనకి ట్రేడ్ డీల్ కనుక ఫైనలైజ్ అయింది అని అంటే మళ్ళీ మన ఎక్స్పోర్ట్స్ నార్మలైజ్ అవుతాయి, రూపీ మళ్ళీ బలపడుతుంది. డాలర్ బ్రాడర్ పిక్చర్లో వీక్గా ఉంది. కేవలం ఎక్స్పోర్ట్స్ మనం డౌన్ అవడం వల్ల మాత్రమే మనకి రూపీ డిప్రిషియేట్ ఉంది. ఆ రూపీ డిప్రిసియేషన్ యొక్క ఇంపాక్ట్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద పెద్ద ఎత్తున కనిపించట్లేదు. ఇది ఒక మంచి విషయం. అండ్ దాంతోపాటుగా ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ అనేది బలంగా జరగటము, వాళ్ళు డబ్బులు తీసుకొని వెనక్కి వెళ్ళిపోవటము, ఇది కూడా మన రూపీని డిప్రిషియేట్ చేయడానికి ఎక్కువగా ఇదైంది. సో ఓవరాల్గా చూసుకుంటున్నప్పుడు మన ఎఫ్ఐఎస్ అవుట్ఫ్లో ఒకటి, ఎక్స్పోర్ట్స్ ఒకటి, ఈ రెండు ఇంపాక్ట్ అయినాయి. ఎఫ్ఐఎస్ యొక్క అవుట్ఫ్లో ఎందుకు కంటిన్యూ అవుతుంది? ఈ యూఎస్ ఇండియా ట్రేడ్ డీల్ ఇంకా ఫైనలైజ్ కాలేదు కాబట్టి. అది ఫైనలైజ్ అయిందంటే వాళ్ళు కూడా మన ఇండియన్ మార్కెట్స్లో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు. ఇదంతా కూడా ఓవరాల్గా మళ్ళీ మనకు మార్కెట్ని పైకి తీసుకెళ్ళడానికి ప్రాబబిలిటీ దొరుకుతుంది. ఇంకా మూడో రీజన్ కూడా ఉంది. మనకి రీసెంట్గా ఫెస్టివ్ సీజన్ ఉండటం వల్ల గోల్డ్ యొక్క బయింగ్ విపరీతంగా జరిగింది మన ఇండియన్ మార్కెట్లో. దానివల్ల గోల్డ్ ఇంపోర్ట్స్ ఎక్కువ అవ్వటము, ఎక్స్పోర్ట్స్ తగ్గటము. సో ఈ డిఫిషియన్సీ అనేది పెరగటం వల్ల మనకి రూపీ డిప్రిసియేషన్ అనేది ఎక్కువగా జరిగింది. రానున్న రోజుల్లో గోల్డ్ యొక్క ఇంపోర్ట్స్ అంతగా ఉండకపోవచ్చు. కొంచెం మనకు అది మేనేజ్ అయినా కానీ ఓవరాల్గా మనం కూడా స్టెబిలైజ్ అయ్యే ప్రయత్నం చేస్తాం ఇన్ రూపీ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఇక్కడి నుంచి ఆర్బీఐ కూడా కొంత ఇంటర్ఫియర్ అయ్యే ప్రయత్నం చేస్తాను బలంగా నమ్ముతున్నాను. సో రానున్న రోజుల్లో మనకి ఈ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అనేది ఇండియాకి బలంగా మారే అవకాశం ఉంది. మనకి డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది కామన్ మ్యాన్ దగ్గర పెరుగుతోంది. అవి ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో, ఎక్స్పెన్సెస్ రూపంలో మార్కెట్లోకి వచ్చి మార్కెట్ని ముందరికి తీసుకెళ్తాయని బలంగా నమ్ముతున్నాను. సో మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ని ప్రాపర్గా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయండి, కానీ అనవసరంగా లోన్ తగ్గించుకునే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఆల్రెడీ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిపోయాయి, మీరు ఎక్కువగా డబ్బులు ఏం కట్టట్లేదు. దాన్ని ప్రాపర్గా డైవర్ట్ చేసి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మీకు మంచి కార్పస్ కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.